దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాలనందు సిలువ పండుగలు జరుగుతున్నవి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికీ ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక మూడవ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ వింటున్నారా, వ్యాపారాలలో, మోటార్ ఫీల్డ్లలో, రకరకాల రూపాలలో, చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు. అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా రండి. ఎలా రావాలో చెప్తాను వినండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి. గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి బస్సులు, రైళ్లు విస్తారంగా ఉంటాయి. మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు, ఆటో వాళ్ళు 15 నిమిషాలు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ గమనించాలి, ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది. వింటున్నారా? భోజనానికి, వసతులకు ఏ లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2025 సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. కొంతమంది అనుకుంటారు, ఈ రోగంతో పడే కన్నానమ్మా చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇవన్నీ చూస్తుంటే ఎందుకు బ్రతుకుతున్నానా అనిపిస్తుంది అంటారు కొంతమంది. మరికొంతమంది ఆర్థిక సమస్యలను బట్టి ఈ బాధలు తీరేటట్లుగా లేవు, నాకు చావన్నా వస్తే బాగుండు, అమ్మో ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను అనేవాళ్ళు కొందరు ఉంటారు. కొంతమంది వారి వారి జీవితాలలో ఎదురయ్యే శ్రమలను చూసి, సమస్యలను చూసి మరణాపేక్ష గలవారిగా బ్రతుకుతారు. గుర్తుపెట్టుకోండి, మనం సమాజంలో చాలామందిని చూస్తాం, మరణాపేక్షతో ఉండి ఆ మరణాపేక్ష అధికమైనప్పుడే ఆ మనుషులకు మరొక అండ లేదు అని, నన్ను ఆదరించడానికి వీరెవ్వరూ రారు అని, నా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నా నాకు ఈ సమస్యలో నుండి విడిపించడానికి సహాయముగా ఎవ్వరూ లేరు అని అనుకున్నప్పుడే వాళ్ళను వాళ్ళే మరణానికి అప్పగించుకుంటారు. చనిపోయిన వాళ్ళే కాదు, చావు కోసం ఎదురు చూసేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. చనిపోయిన వాళ్ళే తెలుస్తుంది సమాజానికి, చనిపోతే బాగుండు అని అనుకుంటూ ఉన్నవాళ్ళు కొన్ని కోట్ల మంది ఈ లోకంలో ఉన్నారు. చనిపోవాలని ఊరకే ఎవరు అనుకోరు, సమస్య మనిషిని అలా నడిపిస్తుంది. నిన్న నా దగ్గరికి ఒక పాప వచ్చింది. ఆ పాప చాలా చిన్నది, 20 ఏళ్ల వయసు. ఇక్కడికి వచ్చి ఏడుస్తోంది. ఇప్పటికి 3 times నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను పాస్టర్ గారు, నాకెందుకో బ్రతకాలనిపించడం లేదు. మా ఊరిలో నా పరిస్థితిని చూసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బాగుపడవు తల్లి, నువ్వు అడ్డాడు వెళ్ళని చెప్పారు, అందుకే వచ్చాను పాస్టర్ గారని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్నది అక్కడ నాతో నిలబడి మాట్లాడి ఏడుస్తూ 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 కుమిలిపోతోంది. ఆమెకు చక్కగా దేవుని మాటలు చెప్పి, ఆత్మలో బలపరిచి, ధైర్యం చెప్పి, యేసయ్య యొక్క ప్రభావాన్ని చెప్పినప్పుడు ఆ మనస్సు నిబ్రపరుచుకొని, అయ్యగారు నేను 7 వారాలు మానకుండా వచ్చేస్తానండి ఎన్ని పనులున్నా అని చెప్పి వెళ్ళింది. ఈ 7 వారాలలోపు చావును మాత్రం దేవుడు తీసేశాడు. చప్పటపడి దేవుని స్తుతిద్దాం. మరణపు ఆలోచన లేదు ఇక. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, చీకటిలో నడుచు జనులు
గొప్ప వెలుగును చూస్తున్నారంట, గొప్ప వెలుగు. ఆ వెలుగు ఎవరు అని అంటే ఇప్పుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైనటువంటి యేసు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జనవరి 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. గుంటూరులో జనవరి 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. ఒంగోలులో జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. వినుకొండలో జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. నెల్లూరులో జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. హైదరాబాద్లో జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. డోన్లో జనవరి 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్. నంద్యాలలో జనవరి 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. పెద్ద డోర్నాలలో జనవరి 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మాచెర్లలో జనవరి 25వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. ఏలూరులో జనవరి 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్స్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. అనంతపురంలో జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. విశాఖపట్నంలో జనవరి 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జనవరి 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. గుంతకల్లులో జనవరి 29వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం కమ్మ సేవా సంఘం, పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం, హనుమేష్ నగర్, గుంతకల్లు. ఆదోనిలో జనవరి 30వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. పాలకొల్లులో జనవరి 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. మాది భద్రాచలం. అయితే నేను టీవీలో చూశానండి, క్రీస్తు రాయబారి గారు అంజూరు పండు అభిషేక ఆరాధన అని చెప్పి వింటుంటే నేను టీవీలో చాలా నెలలు బట్టి చూస్తున్నాను. నేను ఇక్కడికి రాకముందు నా నాలుగుకి ఒక చిన్న పొక్కు పొక్కింది. అయితే నేను హెల్త్ డిపార్ట్మెంటు, నాకు హెల్త్ గురించి కొంచెం అవగాహన ఉంది. నాలుగుకి మచ్చ వచ్చింది అనుకున్నాను, కానీ అది పుండని నేను అనుకోలేదు. ఇక్కడికి వస్తున్నాను పోతున్నాను. ఫస్ట్ నేను ఏప్రిల్ నెల ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు అందరికీ నోట్లో అభిషేక తైలం వేస్తుంటే నేను అన్నాను కదా, అయ్యగారు నా నాలుగు మీద ఒక పుండు వచ్చిందండి, అది నాకు ఏం ఇబ్బంది లేదు కానీ అది తగ్గిపోయేలాగా ప్రార్థన చేయండి అంటే, అయ్యగారు ఏమన్నారంటే, అమ్మ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి జబ్బులన్నీ తగ్గిపోతాయి, నువ్వు దాని గురించి అసలు బాధపడద్దు అని చెప్పారు. స్వస్థత ఇంత శీఘ్రంగా వస్తుందా, అయ్యగారు ఒక మాట ద్వారా స్వస్థత ఇస్తారా అని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాను, ఈ వ్యాధి ఏంటో కనుక్కుందామని చెప్పేసి నేను భద్రాచలంలో ఒక హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర నిలబడి, అయ్యా
నా నాలుగుకు ఒక మచ్చ వచ్చింది అంటే డాక్టర్ గారు చూసి ఇది మచ్చ కాదమ్మా, ఇది క్యాన్సర్ అన్నారు. డాక్టర్ గారు అట్లా చెప్తున్నారు ఏంటి డాక్టర్ గారు అంటే, లేదమ్మా ఇది క్యాన్సర్, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అన్నారు. అయ్యో దేవా, నేనేం చేశాను అనుకున్నాను. అయ్యగారు ఆ రోజు ఏం చెప్పారంటే, హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడి అతనికి 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చారని చెప్పిన మాట నాకు గుర్తొచ్చి, యేసయ్యా నువ్వు ఉన్నావు. ఆ రోజు అయ్యగారు నాకు చెప్పిన వాక్యం నాకు గుర్తుంది, నువ్వు హిజ్కియాను బతికించిన దేవుడు, నన్ను బతికించు. ఆపరేషన్ బల్లెక్కను బయాప్సీ చేయడానికి ఒక డాక్టర్ గారు వచ్చారు. బయాప్సీ రిపోర్టు 20 రోజులకు వచ్చింది. ఆ బయాప్సీ రిపోర్ట్లో నెగిటివ్ అని వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక.